వారి జీవితంలో ఎటువంటి వృత్తి చేపట్టాలి అనే ఒక నిర్ణయానికి రావాలి. తదనుగుణంగా వారి యొక్క భవిష్యత్తు తక్కువ మందిలో ఎవరెస్ట్ శిఖరానికి గొప్ప వ్యక్తికి ఈ చిరు సన్మానం స్టడీ ప్లస్ ద్వారా స్టడీ ప్లస్ ఆధ్వర్యంలో చిరు సన్మానం. ఓకే సార్, అదేవిధంగా నేతాజీ సుబ్బారెడ్డి సార్ మైలు సార్, అదేవిధంగా ఫలాలతో పూలతో సత్కరించడం అనేది జరుగుతుంది. ఒక స్పెషల్గా సత్కరించడం అనేది జరుగుతుంది. చాలా సంతోషం అండి. మీరు నెల్లూరు జిల్లా ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేశారు. మరి ఎవరెస్ట్ శిఖరం 8,840. ఇప్పుడు చాలాసార్లు ఈ నంబర్ చెప్పారు. రేపు పరీక్షల్లో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. పరీక్షలో బిట్టది 10th క్లాస్లో 8,848 మీటర్ల ఎత్తు కలిగిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తి మరి మన ముందున్నారు. చాలా చాలా రేరెస్ట్ పర్సనాలిటీ కనుక గట్టిగా చెప్పడంతో అభినందిద్దాం. మరిన్ని శిఖరాలు ఎక్కాలి. మరి నెల్లూరు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయాలి. ఎవరు సూర్యప్రకాష్ అంటే మావాడు, మా నెల్లూరు వాళ్ళని మనం చెప్పుకునేటట్లు వారు ఘన విజయాలు సాధించాలని ఉదయపూర్వకంగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ సురేష్ బాబు గారు. మరి గత 5 సంవత్సరాలు కలుసుకున్నా. మీరు సురేష్ బాబు గారు నంబర్ మీకు ఇస్తాం. మీరు పిలవండి. మీ పాఠశాలకు వచ్చి మీకు మోటివేషన్ క్లాసులు ఇస్తారు. చక్కని సైకాలజిస్ట్ వన్ అండ్ ఓన్లీ కౌన్సిలింగ్ సెంటర్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి సురేష్ బాబు గారు. వారు చేసేటువంటి సేవలను అభినందిస్తున్నాం. తదుపరి కర్లపూడి కృష్ణ గారు. మీరు విద్యాశాఖలో పనిచేస్తూ మరి వారు సైకాలజిస్ట్గా, మోటివేటర్గా, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మరి ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నారు. వారికి అభినందనలు. అలాగే మిత్రులు శ్రీ టి విలియం గారు ఉన్నారు. వారిని మిత్రుడు 5 సంవత్సరాల నుంచి ఈ స్టడీ ప్లస్కి మరింతగా సపోర్ట్గా ఉన్న ఒక గొప్ప వ్యక్తి. ఆయన సన్మానించుకోవాల్సిన అవసరం ఎంతైనది. అలాగే వచ్చేసరికి మంచి మోటివేషన్ క్లాస్ ఇస్తున్నారు. చెప్పకూడదా? అలాగే థ్యాంక్ యూ సార్. ఇక ఈ ప్రోగ్రామ్కి అన్ని A to Z అనుకోవచ్చు. వాస్తవంగా వెనక నడిపించిన డోమినిక్ సార్ని ప్రత్యేకంగా మనం సన్మానించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకసారి తప్పకుండా ఆయన మంచి ఒక ఇన్స్పిరేషన్గా అనేక మందికి ఆయన సేవలు అనేక పరిధిలో అనేక విస్తారంగా సేవలు చేస్తూ అనేక మంది స్టూడెంట్స్కి వారి యొక్క మైండ్స్ని డెవలప్ చేస్తూ వారిని విషయం గారు సన్మానిస్తున్నారు. ఈ కార్యక్రమం మొత్తం ఆయన భుజ స్కంధాల మీద చేశారు. మనమంతా జస్ట్ సపోర్ట్స్ కానీ మరొకసారి కూడా చెప్పగలం. థ్యాంక్ యూ సో మచ్. జీవితంలో 10వ తరగతి అనేది ఒక కీలకమైన ఘట్టం. 10వ తరగతి అనంతరము వారి జీవితంలో ఎటువంటి వృత్తి చేపట్టాలి అనే ఒక నిర్ణయానికి రావాలి. తదనుగుణంగా వారి యొక్క భవిష్యత్తు నిర్ధారించబడుతుంది. అదేవిధంగా 10వ తరగతి చదువుతున్న సమయంలో వారు పబ్లిక్ పరీక్షలు ఏ విధంగా ఎదుర్కొనాలి అనే అంశం గురించి కూడా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. చాలా మదనపడుతుంటారు. ఎగ్జామినేషన్ ఫియర్ అంటాము, ఎగ్జామినేషన్ ఫోబియా అని కూడా అంటుంటాము. చాలా భయపడిపోయి వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నారు. ఈ 2 కీలకమైన అంశాలలో వారికి మంచి మార్గదర్శకాన్ని మరియు గైడెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో మా స్టడీ ప్లస్ బృందము ఈ యొక్క స్టడీ ప్లస్ 2018 అనే ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉంది. సాధారణంగా కార్పొరేట్ స్థాయిపై లేదా ప్రైవేటు పాఠశాలల వారికి ఇటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు ఇటువంటి అవకాశం కలిగించాలి అని గత 5 సంవత్సరములుగా ఈ ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. మాతో పాటు మా మిత్రులు రమేష్ బాబు గారు మరియు అనేక మంది మా యొక్క మిత్రులు దీంతో సహకరిస్తూ ఉన్నారు. మేము వివిధ వ్యక్తుల దగ్గర ఆర్థిక సహాయం కోరి ఆ డబ్బులతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇంకా వారికి ఎటువంటి గైడెన్స్ అవసరమైనా లేకపోతే ఏవైనా సలహా సంప్రదింపులు అవసరం అనుకుంటే వారు మా సైకాలజిస్ట్ సంఘాన్ని
ఎప్పుడు కూడా వాళ్ళు సంప్రదించవచ్చు. వారికి మేము అందుబాటులో ఉంటాము. ఈ కార్యక్రమాలు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మీ నెంబర్ కూడా చెప్పండి, మీరు సహకరించాల్సిన మీ అడ్రస్ కానీ. మీకు ఎటువంటి అనుమానాలున్నా లేకపోతే ఏదైనా సంప్రదింపులు అవసరం అనుకుంటే, నా పేరు కంచి డొమినిక్ రెడ్డి, నేను ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. నాకు ఫోన్ చేయవచ్చు, లేకపోతే మా ప్రెసిడెంట్ రమేష్ బాబు గారు కూడా ఫోన్ చేయవచ్చు. నా యొక్క ఫోన్ నంబర్ 9441935461. సార్ యొక్క ఫోన్ నంబర్ 891. సైకాలజీ అసోసియేషన్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా నేను సేవలు అందిస్తూ ఉన్నాను. మరి మేము సైకాలజీ రంగంలో మోటివేటర్గా ట్రైనర్గా ఎంతో తరబీదు పొంది విజ్ఞాపన నుంచి మేము ఎంతో నేర్చుకోవడం జరిగింది. నేను విద్యాశాఖలో 35 సంవత్సరాలు అన్ని పదవులు నిర్వహించి ఇటీవలే రిటైర్ అయినప్పటికీ మరి మేమేమైతే నేర్చుకున్నామో, మేమేమైతే జ్ఞానాన్ని పొందామో అది నెక్స్ట్ జనరేషన్ విద్యార్థులకు అందించాలా, పేరెంట్స్కి టీచర్స్కి మోటివేట్ చేసి వాళ్ళని సమాజ నిర్మాతలుగా తీర్చిదిద్దాలా, మరి విద్యార్థుల్ని ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి మార్గం ఏమిటి, ఏ లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటే, ఎంత పట్టుదలతో సాధిస్తే, ఏ మెళుకువలు పాటిస్తే, ఎలాంటి టెక్నిక్స్ టిప్స్ వాళ్ళు కనుక చదువుకునేటప్పుడు పరీక్షలు రాసేటప్పుడు అమలు చేసినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధిస్తారు, ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అనే అంశాన్ని మేము పాఠశాలల స్థాయికి కూడా వెళ్తున్నాం. అలాగే జిల్లా స్థాయిలో ఒక మెగా ఈవెంట్ని కె డొమినిక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ నెలలో నిర్వహించడం జరుగుతూ ఉంది. దాదాపు 1400 మంది స్టూడెంట్స్, ప్రభుత్వ విద్యార్థులు, ముఖ్యంగా పేద బడుగు వర్గాల విద్యార్థులందరూ కూడా పాల్గొని మెమరీ టెక్నిక్స్, అలాగే స్టడీ టెక్నిక్స్, ఎగ్జామినేషన్ స్కిల్స్ నేర్చుకుని ఉన్నత ఫలితాలు సాధించడానికి మేము మార్గదర్శకం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు, వారందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. మరి కార్యక్రమానికి సహకారం అందించిన, ప్రోత్సహించిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంతకు మించి జిల్లా వ్యాప్తంగా కూడా పాఠశాల స్థాయిలో, మరి మండల స్థాయిలో కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇటీవలనే కాన్స్టిట్యూషన్ వారీగా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళంతా కూడా ఒక పెద్ద హాల్ని బుక్ చేసుకుని విద్యార్థులందరినీ అక్కడ సమీకరించి మార్చే వాళ్ళకి మంచి తర్బీదుని ఇప్పిస్తున్నారు ఉత్తమ ఫలితాలు సాధించడానికి. అలాగే లైఫ్ స్కిల్స్తో కూడా మేము యాడ్ చేసి చెప్తున్నాం. కేవలం మార్కులే కాదు, జీవితంలో ఎదగాలి అంటే జీవన నైపుణ్యాల అవసరం ఎంతో ఉంది. మరి జీవన నైపుణ్యాలు నేర్చుకోకుండా ఎంత చదువుకున్నా, ఎన్ని మార్కులు సాధించినా, ఎంత డబ్బు సంపాదించినా సుఖశాంతులతో విజయవంతంగా ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. కనుక పిల్లలకి లైఫ్ స్కిల్స్ నేర్పుతున్నాం, తల్లిదండ్రులకి పిల్లల్ని ఎలా పెంచాలో నేర్పుతున్నాం, ఉపాధ్యాయులకి ఏ విధంగా బోధిస్తే పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు, ఉన్నత విలువలు కలిగినటువంటి వ్యక్తులు తయారవుతారో నేర్పుతున్నాం. మరి ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ వన్ హూ కోఆపరేటెడ్ అండ్ హూ ఎంకరేజ్డ్ us. థ్యాంక్ యూ.